రిపీట్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ అధికారులు సైబర్ క్రిమినల్స్పై ఉక్కుమాదం మోపుతున్నారు. టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో 25 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో 81 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. టీజీసీఎస్బీ అధికారులు దేశవ్యాప్తంగా సైబర్ మోసాల గుంపులను ఛేదించడంలో ఇది మరో మైలురాయిగా నిలిచిందని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్లో 81 మంది సైబర్ నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిలో 7 మహిళలున్నారు. కేరళలో 28, మహారాష్ట్రలో 23, ఆంధ్రప్రదేశ్లో 10, తమిళనాడులో 7, కర్ణాటకలో 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 17 మంది ఏజెంట్లు, 11 మంది చెక్, నగదు ఉపసంహరణలో 53 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లుగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి ఖాతాల ద్వారా 34.70 లక్షల మోసపూరిత లావాదేవీలు జరిగాయని తేలింది. టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ గురించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపరేషన్లో భాగంగా 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంక్ పాస్బుక్స్, చెక్ బుక్స్ ని సైబర్ సెక్యూరిటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బ్యాంక్ ఉద్యోగులు, ఐటీ సిబ్బంది, ప్రైవేట్ ఉద్యోగులు, బ్రోకర్లు, విద్యార్థులు, రోజువారీ కూలీలు వరకు ఉన్నారు. 3 బ్యాంక్ ఉద్యోగులు 106 కేసులకు సంబంధించి నేర ప్రవర్తనలో నేరుగా పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్లో 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో 41 కేసులు నమోదయ్యాయి. కొందరు నిందితులకు విదేశీ సంబంధాలున్నట్లు గుర్తించగా వారిపై లుకౌట్ సర్క్యులర్లు జారీ చేయడానికి చర్యలు ప్రారంభించారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులున్నట్లు గుర్తించారు. టీజీసీఎస్బీ అధికారులు దేశవ్యాప్తంగా సైబర్ మోసాల గుంపుల్ని ఛేదించడంలో ఇది మరో మైలురాయిగా నిలిచిందని శిఖా గోయల్ పేర్కొన్నారు.